బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పక్కా అమలు చేస్తుందని, కేసీఆర్ల అబద్ధపు ప్రచారం చేయదన్నారు. బీఆర్ఎస్ అక్రమాలపై విచారణ జరుగుతుందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు మహేష్ గౌడ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఏ పార్టీ చేసింది దేశంలో? ఇలా బీజేపీ ఏం చేస్తున్నారు? పెట్రోల్, కిరోసిన్, డీజిల్ ధర ఎంత పెరిగినాయి? మోడీకి సోయి లేదా? మోడీకి సోయి లేదా? 120 రూపాయల బంగారం ధర 1,78,000. ఏం చేస్తుండు మోడీ? నిద్రపోతున్నాడా? సోయి లేని మోడీ ఎవరి కోసం పనిచేస్తుండు మోడీ? అదాని, అంబానీ కోసం పనిచేస్తుండే. గరీబులు కనబడరు. పనికి బతుకుంటే ఎత్తేస్తారు. గరీబులకి పెన్షన్లతో ఎత్తేస్తారు. గరీబులకి ఏది రాకూడదు. వాడొక తీరు, ఈడొక తీరు. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ మొదలుకొని ఇప్పటి వరకు ఇల్లు ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, బియ్యం ఇచ్చినా, పప్పు దినుసులు ఇచ్చినా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ బీదల కోసం ఆలోచన చేసింది. మీరు మాయమాటలు చెప్పి మోసపోకండి. ఎప్పుడైనా కానీ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మున్సిపల్ చైర్మన్ గెలిస్తే పనులు అయితే మనకు, అవునా కదా? ఈయన వేరేవాడో గెలిస్తే ప్రశాంత్ రెడ్డికి దిక్కులేదు పనులకి. ఒక అధికారానికి ఈనాడు ఆయన మున్సిపాలిటీ గెలిస్తే పనులు అయితే అమ్మడ అయితాయా? అధికారంలో పార్టీ గెలిస్తే విధులు వస్తాయి, పనులు జరిగే అవకాశం ఉంటుంది. టీఆర్ఎస్ కో బీజేపీకో వేస్తే మన ఇంటి ముందర మోర్లు వేసినట్టే ఓటది. ఎందుకు పనికిరాదు. పనికి రాకుండా పోయే ఓటు ఇయ్యకండి. కాంగ్రెస్ గెలిపిస్తే, చైర్మన్ గెలిస్తే ఆ చైర్మన్ కి మహేష్ కూడా అండగా ఉంటాడు, రేవంత్ రెడ్డి కూడా అండగా ఉంటాడు. నీ భీమ్గల్ అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామనే మాట ఘంటాబద్ధంగా చెప్తే ఇది వాగ్దానము. నేను మీ గడ్డవాన్ని, నాగాంచర్ల పుట్టినోళ్ళమి, అక్కడే పోయేటోళ్ళము. ఇది మన అడ్డ, ఇది మన గడ్డ. గరీబ్కి స్థాప్త. ఎవరు చేసేదమ్మా గరీబుల కోసము? ఏ పార్టీ చేసింది దేశంలో? ఇలా బీజేపీ ఏం చేస్తున్నారు? పెట్రోల్, కిరోసిన్, డీజిల్ ధర ఎంత పెరిగినాయి? మోడీకి సోయి లేదా?